సార్ ఇప్పుడు మన దేశానికి బ్రిటిషర్స్ వచ్చారు కదా! సో, వారు రాకముందు మన దేశంలో స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండేది. సో, అందరూ కూడా స్కిల్ ఆధారంగానే అప్పుడు జీవించిండ్రు. తర్వాత బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అయిందో సర్టిఫికేట్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ అంటే సర్టిఫికేట్ కోసమే ఎడ్యుకేషన్. అంతేగాని స్కిల్ అనేది ఎడ్యుకేషన్‌లో ఒక పార్ట్ కాలేదన్నమాట. సో, ఈ రోజుల్లో లాజిక్ కంటే నాలెడ్జ్‌కే ఇంపార్టెన్స్ పెరిగింది. అకాడమిక్ నాలెడ్జ్‌కి ఇంపార్టెన్స్ పెరిగింది. లాజిక్ అవసరం లేదు. సో, ఆ లాజిక్ అనేది ఉంటే వీళ్ళు ఏదో ఒక స్కిల్‌ని ఎంచుకొని వారు దాంట్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటది. అయితే దీన్ని కరెక్షన్ చేయడానికి మనకు ఎటువంటి మార్గాలు ఉన్నాయంటారు సార్? బ్రిటిష్ వాళ్ళు రాకమునుపు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత తప్పకుండా చదువులో మార్పు వచ్చింది. వాళ్ళు తీసుకొచ్చిన చదువు వాళ్ళకు అవసరమైనటువంటి చదువు తీసుకొచ్చారు. మెకాలే ఎప్పుడూ పోయాడు. వాళ్ళు తీసుకొచ్చింది వాళ్ళకి అవసరమైనటువంటి విద్యను తీసుకొచ్చారు. అది మామూలు. ఏ పాలికులైనా సరే వాళ్ళకి కావాల్సిన విద్యనే వాళ్ళు తీసుకొస్తారు. ఎవరైనా సరే ప్రజలకు కావాల్సిన విద్య అనేది అది వేరు, పాలకులకు కావాల్సిన విద్య అనేది వేరు. ప్రాబ్లం ఏంటంటే సార్ థియరిటికల్ నాలెడ్జ్ ఉంది, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అవును. దీన్ని నేను థియరిటికల్ నాలెడ్జ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే నేనేమంటానంటే ఇది నోటితో విద్య. ఎంతసేపటికి నోరే. మెకానికల్ ఇంజనీర్ కూడా నోటితోని విద్యనే. ఏంటంటే మెషిన్ ఎట్లా ఓపెన్ చేయాలో చెప్తాడు కానీ చెయ్యడు. ఇది చెయ్యితో విద్య కాదు, కాలుతో విద్య కాదు, వీపుతో విద్య కాదు, నెత్తితో విద్య కాదు. ఇది ఎంతసేపటికి ఇది నోటితో విద్య. అంటే మాట్లాడడం అనమాట. ఇప్పుడు గడ్డం గీకాలి, ఎలా గీకాలో చెప్పిండి అనుకోండి, గడ్డం గీకుడు అవుతుందా? గీకాలి కదా. ఇనుముంది కరగాలి, కరగం ఎట్లా కరగాలో చెప్తాం అనుకోండి. మెటలర్జీ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, బ్రహ్మాండమైన పుస్తకాలు చదువుతాడు, మెటలర్జీ ఎలా చేయాలి ఏమిటి అని చెప్పేసి. ఎప్పుడు కూడా కరిగిన పాపనం పోడు. చేస్తూ నేర్చుకోరా అనేది కాదు ఇది. ఎంతసేపటికి మాట్లాడుతూ నేర్చుకో, వింటూ నేర్చుకో, బట్టి నేర్చుకో, ఇదనమాట. చెయ్యడం అనేది పూర్తిగా మర్చిపోయారు. ముఖ్యంగా బ్రిటిష్ విద్యలో మనకు వచ్చినటువంటి ఏమిటి అంటే చెయ్యడం అనేది లేదు. కరెక్ట్. అనుభవం అనేది లేకుండా అయిపోయింది. ఇది అనుభవ విద్య కాదు, ఎంతసేపటికి ఆలోచన విద్య. కూర్చొని ఆలోచిస్తుంటాడు. ఆలోచించడం మంచిదే, తప్పేం కాదు. బట్ ఆలోచన తర్వాత కానీ ఆలోచిస్తూ కానీ అనుభవం కూడా కావాలి, చెయ్యాలి కదా. చేయకపోతే ఎలా అవుతుంది? అంటే ఎడ్యుకేషన్ అనేది ప్రొడక్టివ్‌గా అవ్వాలి. ప్రొడక్టివ్‌గా అవ్వాలి. సో అనుభవంలోకి రావడం అనేది ముఖ్యం. థియరీ నుంచి, ఆలోచన నుంచి అనుభవం, అనుభవం నుంచి ఇంకొక మెట్టుకు పోవచ్చు. పరిశోధన చేయొచ్చు, లేదా దాన్ని ఎక్స్పెరిమెంటల్ కూడా చేయొచ్చు. అంటే ఎలా చేస్తున్నా అని చెప్పి ఆలోచించడం అంటే జరుగుతున్నప్పుడే దాని గురించి ఆలోచన కూడా జరుగుతుంది. ఎలా జరుగుతుంది కూడా మనం డైరెక్ట్గా చూస్తుంటాం అనమాట. చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్స్పీరియన్స్ తర్వాత దాని గురించి ఆలోచిస్తారు. రిఫ్లెక్షన్ ఉంటుంది. జరిగేటప్పుడే ఎలా జరుగుతుంది కూడా ఆ మనసు, ఆ మెదడు కనుక పనిచేస్తుంది అనుకోండి, అది పరిశోధన అంటాం. సో థియరిటికల్ నుంచి ఆలోచన నుంచి అనుభవం, అనుభవం నుంచి పరిశోధన, పరిశోధన నుంచి ఆదాయం. అంటే మనం చూసేది, మనం అర్థం చేసుకునే దాంట్లో నుంచి విలువ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది.